భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా బడంగపేట్ కార్పొరేషన్ లో పార్టీ జెండాను కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా దోచుకుంటుందని, రాష్ట్రంలోని బిల్డర్ల నుంచి స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయల చొప్పున వసూలు చేసి రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీది నైతిక విలువలతో కూడిన రాజకీయమని, దేశ గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేస్తామని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తమ పార్టీ పనిచేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. దేశ ప్రజలు ఊహించని విధంగా దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామని ఈ సందర్భంగా గుర్తు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం